సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ విజయసాయి రెడ్డి గారు ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత రీసెంట్ కామెంట్స్ ఆయన చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంటే ఆయనకు ఒక రకంగా సెటరికల్ సజెషన్స్ అయితే చేస్తున్నారు. ఆయన కోటరి బయటకు రావాలి, లేదంటే ఆయన పొలిటికల్ భవిష్యత్తే ఉండదంటూ మాట్లాడుతున్నారు. అండ్ కొన్ని స్కాముల్లో ఆయన మనుషులే ఉన్నారు, నాకు సంబంధం లేదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది విజయసాయి రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది? మరి ఆయన కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా, కాకినాడ సజ్జుకు సంబంధించి కేవీ రావు చేసినటువంటి ఆరోపణల్లో డొల్లతనం ఉంది, నన్ను ఇరికించారు, మా అమ్మాయిని వాళ్ళకి ఇవ్వటం తప్ప. అంటే ఫార్మా దీనికి సంబంధించి అరబిందో యాజమాన్యంతో ఈయనకు బంధుత్వం ఉంది, వియ్యంకుడి రిలేషన్ అక్కడ వరకే తప్ప అంతకు మించి లేదు, నాకు ఈ వ్యవహారాలతో సంబంధం లేదు, ఆ రిలేషన్ ఉంది కాబట్టి నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతూ కేవీ రావుతో కూడా తనకి పరిచయం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. తను అంటే తనని ఎవరు ఏ అధికారి కేసులో ఇరికించడానికి ట్రై చేస్తున్నాడో కూడా కేవీ రావు తనకు చెప్పినట్టుగా కూడా చెప్తున్నాడు. చెబుతూ సరే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారము, కేసులు, ఈ గొడవ మాట్లాడుతూనే తను పార్టీకి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అనేది కూడా ఓపెన్ చేశాడు. ఇంతకు ముందు ఎవరి మీద నాకు ఏ రకమైన కంప్లైంట్లు లేవు, నేను స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలి అనుకుని తీసుకుంటున్నాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు ఒక కోటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ, వాళ్ళు నన్ను పక్కకు గెంటేశారు, వాళ్ళందరూ ఎదగటానికి ఒక రకంగా నేను తగ్గుతూ వచ్చాను, ఫైనల్గా నన్ను కిందగా తొక్కేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అటువంటి కండిషన్లో ఈ వాస్తవాలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేనటువంటి నాయకుడితో ట్రావెల్ అవటం అనేది కుదిరే పని కాదు, అందుకని నేను ఆ పార్టీలో తిరిగి ప్రవేశించే అవకాశమే లేదు, గర్వాపసి అనే ప్రసక్తే లేదని చెప్పాడు. ఈ సందర్భంగా అనేక మంది వైసీపీ నాయకులు ఈయన మీద దాడి చేశారు. ఇంతకుముందు ఆయన షర్మిలను కలిసినప్పుడు కూడా దాడి మొదలైంది. ప్రధానంగా ఇతనికి జవాబుదారీతనం లేదు, బిలాంగింగ్నెస్ లేదు, ఇలాంటి ఆరోపణలు కొన్ని జగన్ గారు స్వయంగా చేశాడు. ఇంటిగ్రిటీ లేదు, ఇవన్నీ వాటన్నిటికీ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. నాకు ఇంటిగ్రిటీ ఉంది, నేను విధేయంగానే ఉన్నాను, అలాగని మరీ ఆత్మగౌరవాన్ని చంపేసి తొక్కేసే లెవెల్లో చేస్తే ఆ సఫికేషన్ తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు, మీకు సాధ్యం కాలేదు. ఆ రోజున కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి మీకు అదే అయింది, సో నాకు అదే జరిగింది మీ పార్టీలోంచి బయటకు పోవడానికి అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం చేయించే ప్రయత్నం అయితే చేశాడు సీరియస్గా. ఈ చేస్తున్న క్రమంలో ఆయన మీద వైసీపీ నుంచి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు ఆయన్ని గౌరవప్రదంగా బయటకు పంపించేయటమే బెటర్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా వీళ్ళ అనుమానం ఏంటంటే, వైసీపీ అనుమానం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్సైడ్ ఉందో లేదా ఆ భయం అనేది తెలియదు, కానీ కొంతమంది ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇతను అప్రూవర్గా మారిపోతాడు, ఇతను అక్కడ ఏటూగా ఉన్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి వీరు కూడా అందులో ముద్దాయి, ఈయన ఆడిటర్ కీలక ముద్దాయి, ఈయన అప్రూవర్గా మారిపోతే కనుక సినిమా చాలా తేడా వచ్చేస్తుంది. అలాంటి అప్రూవర్గా మారే ఆలోచనతో ఏమన్నా ఉన్నాడా విజయసాయి రెడ్డి? ఇది ప్రమాదం కదా. తద్వారా పార్టీని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అతని దగ్గర ఉన్నాయి. అతన్ని ఆర్గనైజ్ చేస్తూ టీడీపీ వెనకుండి గేమ్ నడుపుతోంది, అలాగే షర్మిల కూడా సహకారం అందిస్తోంది. అలా ఇప్పుడు తుపాకీని విజయసాయి భుజం మీద పెట్టి పేల్చాలనుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఇది చాలా గేమ్ నడుస్తోంది, చాలా రాజకీయ క్రీడ నడుస్తోంది, వైసీపీని చంపేయటానికి అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందులో కొంత నిజాలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. ఇతను అప్రూవర్గా మారితే ప్రమాదమే నిజంగానే. అంటే చాలా విషయాలు చెప్పగలడు అతను ఓపెన్గా కోర్టుకి. ఓకే, ఇది ప్రమాదం కొని తెచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన మీద బీజేపీకి వెళ్తాడనే ప్రచారం ఒకటి జరుగుతోంది. బీజేపీకి వెళ్ళటం ద్వారా తన స్కిన్ తను సేవ్ చేసుకోగలుగుతాడు ఒకటి, రెండోది అవతలాలను కొంచెం భయపెట్టగలుగుతాడు. ఎందుకంటే వీళ్ళకి ప్రమాదం అంటూ జరిగితే ఈ కేసులకు సంబంధించి దాన్ని వేగవంతం చేసేది అక్కడే బీజేపీ నుంచి జరగాలి. జరిగినప్పుడు వాళ్ళకి ఇతని చేతిలో ఉంటే ఇంకా ఉపయోగకరం. ఇతనితో 2 మాటలు చెప్పి కొత్త కేసు కూడా పెట్టి లోపల వేయగలరు. సో ఇతని అవసరం అక్కడ ఉంది.
జగన్ ఆపరేట్ చేయటానికి. అక్కడ చంద్రబాబుని కంట్రోల్ చేయడానికి జగన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ని కంట్రోల్ చేయడానికి విజయసాయి రెడ్డిని మెయింటైన్ చేయడం కోసం లోపలికి పిలుస్తున్నారా? ఈయన అక్కడికి వెళ్ళి ఏవే విషయాలు సమాచారం వాళ్ళకి జగన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే సమాచారం ఏం చెప్తాడు అనేది ఒక ఈగర్ క్వశ్చన్ ఉంది ప్రపంచంలో. ఇలా విజయసాయి సరెండర్ చుట్టూ రకరకాల అంశాలు అయితే తిరుగుతున్నాయి. అందులో జగన్ టార్గెటే, జగన్కి లింక్ అయ్యి నడుస్తున్నటువంటి చర్చ ఇది. జగన్ని తీసేసి కాదు. సో చాలా ఇంపార్టెంట్ కేసు అయితే ఉంది ఇప్పుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా తను ఈ విషయాన్ని అంత ఆషామాషిగా తీసుకోవట్లేదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ టైంలో విజయసాయితో ఆ ఘర్షణ కంటే కూడా కలుపుకుని వెళ్లే ధోరణిలో కొంచెం సుబ్బారెడ్డితోనే ఎవరితోనో ఒకసారి సిట్టింగ్ చేస్తే కొంతవరకు సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. విక్రాంత్ రెడ్డికి సంబంధం ఉంది కానీ నాకే సంబంధం లేదు. సుబ్బారెడ్డి గారు ఎలా ఆర్గనైజ్ చేసి అతన్ని ముందుకు నడిపాడో అవన్నీ వాళ్ళతో మాట్లాడుకోండి, నాకు తెలియదు అని చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు విజయసాయి. ఇదే ధోరణి ఆయన కోర్టులో కూడా అనుసరిస్తే, లేదు తన కేసులకు సంబంధించిన వ్యూహంగా ఆయన అనుసరించి అప్రూవర్గా మారిపోతే కొంపలు మునిగిపోతాయనే భయం ఉంది ఇప్పుడు కోర్టుకి సరెండర్ అయిపోయి. అందుకని విజయసాయి రెడ్డి ఒక ప్రయోజనం అయితే నెరవేర్చుకోగలిగాడు, అవతలను టెర్రరైజ్ చేయగలిగాడు. వాళ్ళు తర్వాత ఎన్ని తిట్టినప్పటికీ అవన్నీ కూడా నంగిగానే అనిపిస్తున్నాయి. ఇతని ఒరిజినల్ టోన్లో వినిపించింది. అందుకని ఆ ప్రెస్ మీట్ కొంచెం పొలిటికల్ ఏరియాలో మంచి బ్లాస్టింగ్స్ ఇచ్చింది. మరి ఆ బ్లాస్టింగ్స్ నివారణకు ఏ చర్యలు తీసుకుంటారు, ఇతని కండిషన్ ఏంటి, ఇవన్నీ ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.